There is a village. రష్యాలోని ఓ గిరిజన గ్రామంలో ఆ గ్రామ పెద్ద ఒక ప్రకటన చేశాడు. అది పోటీ అనుకోండి, లేదా సవాల్ అనుకోండి, అవకాశం అనుకోండి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు ఎవరైతే ఎక్కువ దూరం పరిగెత్తి తిరిగి పోటీ స్థలానికి చేరుకుంటారో అంతవరకు ఉన్న భూమినంతా 1000 రూబుల్స్కి ఇచ్చేస్తానని ప్రకటించాడు. పక్క గ్రామంలో ఉన్న ఓ అత్యాశ కలిగిన వ్యక్తి, నాకు చాలా తక్కువ పొలం ఉంది, కావలసినంత ధనం కూడా లేదు, అందుకే ఉన్న పొలాన్ని అమ్మేసి 1000 రూబుల్స్ తీసుకెళ్లి పక్క ఊళ్ళో ప్రకటించిన పోటీలో పాల్గొంటాను, రోజంతా నడిచి పెద్ద ఎత్తున భూమిని పొంది ధనవంతుణ్ణి అవుతానని అనుకున్నాడు. ఆయన భార్య, ఎందుకు అనవసరంగా సంపద వెనక పరిగెత్తాలనుకుంటావు, మనకు ఉన్నది తినడానికి బతకడానికి సరిపోతుంది కదా అని చెప్పినా వినకుండా ఉన్న భూమిని అమ్మేశాడు. 1000 రూబుల్స్ తీసుకెళ్లి పక్క ఊళ్ళో గ్రామ పెద్దకి ఇచ్చి ఆయన పెట్టిన పోటీకి తాను రెడీగా ఉన్నానని రేపే సిద్ధం చేయండి అని చెబుతాడు. అలాగేనన్న గ్రామ పెద్ద మర్నాడు ఉదయాన్నే సూర్యోదయ సమయానికి రమ్మని చెప్పాడు. నీకోసం సూర్యాస్తమయం వరకు వేచి చూస్తామన్నాడు. మర్నాడు నడిచేందుకు తగినట్టు సిద్ధమయ్యాడు. నీళ్లు ఆహారం పట్టుకుని నడవటం మొదలుపెట్టాడు. పోటీ చూడ్డానికి వచ్చిన వాళ్లంతా చప్పట్లతో ఆయన ఉత్సాహపరిచారు. అది ఆయనకు కూడా నచ్చింది. మధ్యాహ్నం వరకు నడిచాడు. ఆకలియడం మొదలుపెట్టింది. కానీ తిన్నాక నిద్ర ముంచుకొచ్చి బద్ధకం వస్తే ఎక్కువ దూరం నడవలేనని అనుకొని ఉన్న ఆహారాన్ని విసిరేసి కేవలం నీళ్లు మాత్రమే ఉంచుకున్నాడు. అలా సాయంత్రం వరకు నడుస్తూ వచ్చాడు. అక్కడ ఓ అందమైన సరస్సు కనిపించింది. ఈ సరస్సును కూడా దాటేస్తే నా పొలానికి అవసరమైన నీళ్లు అందుబాటులోకి వస్తాయని ఆపై తిరిగి వచ్చేద్దాం అనుకున్నాడు. అనుకున్నట్టుగానే సరస్సు చుట్టూ నడుచుకుని వెళ్ళాడు. అంతలో దాహం వేసేసరికి ఉన్న నీళ్లలో కొన్ని తాగి మిగిలినవి ఉంటే వేగంగా నడవలేనని అనుకుని వాటిని విసిరివేశాడు. సరస్సు దాటాడో లేదో అక్కడ ఆయనకు అందమైన అడవి కనిపించింది. దాంతో ఈ అడవిని దాటేస్తే అక్కడ కలపంతా తనదే అవుతుందని బోలెడు డబ్బు సంపాదించవచ్చునని అనుకుంటాడు. అడవిని కూడా దాటాలని సిద్ధమవుతాడు. కానీ అప్పటికే సూర్యాస్తమయం సమయం దగ్గర పడుతుంది. దీంతో నడిస్తే సమయం సరిపోదని పరిగెత్తడం మంచిదని భావించి కాళ్లకు చెప్పుల్ని ఒంటికి దుస్తుల్ని తీసి పారేసి అడవిని మొత్తం దాటేద్దామని పిచ్చివాడిలా పరిగెడతాడు. అలా అడవిని దాటేస్తాడు. దాంతో సూర్యాస్తమయం అయిపోతుంది. ఆయన పోటీని పూర్తి చేయాలంటే తిరిగి ఎక్కడ మొదలుపెట్టాడో అక్కడికే వెళ్ళాలి. దీంతో పిచ్చివాడిలా పరిగెడతాడు. అలసిపోతాడు. ఊపిరి పీల్చుకోలేకపోతుంటాడు. ఆకలేస్తుంది, దాహమేస్తుంది, చెమట పడుతుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది. కానీ ఎలాగైనా గమ్యానికి చేరుకొని ఈ పోటీని పూర్తి చేసి గొప్ప ధనవంతునిగా మారాలనుకుంటాడు. అలా ఓ పిచ్చి కుక్కలా పరిగెత్తుతూనే ఉంటాడు. ఆయన పోటీ స్థలానికి చేరుకునేసరికి సూర్యుడు అస్తమిస్తాడు. అయితే అక్కడే ఓ కొండపై ఉన్నవారు ఇంకా సూర్యుడిని చూడగలుగుతుంటారు. వాళ్ళు ఆయన చూస్తూ మరికాస్త దూరం పరిగెత్తు, నువ్వు గమ్యాన్ని చేరుకుంటావంటూ గట్టిగా అరుస్తుంటారు. ఆయనకు అంతా చీకటిగా ఉన్నప్పటికీ పరిగెడుతూనే ఉంటాడు. కాళ్లకు తీవ్ర గాయాలవుతాయి. ఊపిరి పీల్చుకోలేకపోతుంటాడు. ఏమాత్రం అడుగు వేయలేకపోతాడు. పడిపోతాడు. నేలపై పొర్లుతూ లక్ష్యానికి చేరుకోవాలని ప్రయత్నిస్తాడు. అయినా ఆయన వల్ల కాలేదు. కానీ చుట్టూ ఉన్నవారు మాత్రం ఇంకా కొన్ని మీటర్ల దూరమే ఉంది, వెళ్ళమని ప్రోత్సహిస్తూనే ఉంటారు. ఎలాగైనా చేరుకోవాలని నేలపై పారాడతాడు. కానీ చివరకు సరిగ్గా 6 అడుగుల దూరంలో ప్రాణాలు కోల్పోతాడు. దీంతో తానెప్పుడూ ఈ పోటీలో ఓడిపోలేదని గ్రామ పెద్ద చెబుతాడు. చాలామంది అత్యాసపరులు వచ్చారు. వాళ్ళు ఎప్పుడూ తాము పొందిన దాంతో సంతృప్తి పడలేదు. కానీ ఇప్పటి వరకు ఒక్క అంగుళం భూమిని కూడా నేను కోల్పోలేదు. మనుషుల అత్యాశ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆయనకు 6 అడుగుల నేల ఇచ్చి అందులో ఖననం చేయండి అని చెబుతాడు. ఆయన నుంచి నేను సంపాదించిన 1000 రూబుల్స్కి నేను ఇచ్చేది ఇదే అంటాడు. మనస్సు మనిషిని ఏ దుస్థితికి తీసుకొస్తుందో చూడండి. అది కోరికల పుట్ట. ఒక కోరిక తీరితే మరొకటి పుట్టుకొస్తుంది. అది తీరితే మరొకటి. వాటికి అంతే ఉండదు. నువ్వు ఆ సుడిలో పడితే కొట్టుకుంటూనే ఉంటావు తప్ప బయటపడలేవు. అందుకే ఆధ్యాత్మికత మనకు పాఠం నేర్పుతుంది. ఎందుకంటే అది ఒక్కటే విషయ వాసనలనే విషానికి విరుగుడినిచ్చే మందు. ప్రాపంచిక కోర్కెల వలయాన్ని మనం ఛేదించలేకపోతే శాంతి సుఖాలన్నవి మనకు లభించవు. Desire for the world, there is no way we can find peace and happiness.